ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణార్జునులు ఒకసారి ద్వారకా వీధులలో పోతూ ఉంటారంట. ఒక బ్రాహ్మణుడు పాపము అడుక్కుంటూ కనబడతాడంట. అది చూసిన అర్జునుడికి బాధ కలిగి అతని సంచి నిండా బంగారు నాణ్యాలు ఉంటాయి. ఆ బంగారు నాణ్యాలు తీసి ఆ యాచకుడికి అడుక్కునేటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాడంట. నాయన, నువ్వు ఇప్పటి నుంచి అడుక్కోబాకు, వీటితో నువ్వు నీ కుటుంబము సంతోషంగా ఉండండి అని చెప్తాడంట. ఆ యాచకుడు పాపము కృష్ణుడికి అర్జునుడికి నమస్కరించి ఆ సంచి ఎత్తుకొని పోతూ ఉంటాడంట. మధ్యలో ఒక దొంగ ఏం చేస్తాడంటే కత్తితో బెదిరించి ఆ సంచి పెరుక్కొని వెళ్తాడంట. సో ఇంక అతను చేసేది ఏమీ లేక నా జీవితం ఇంతే కదా అనుకునేసి మళ్ళీ అడుక్కోవడం మొదలు పెడతాడంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అదే విధంగా అర్జునుడు కృష్ణుడికి మళ్ళీ కనబడతాడంట. అతను అప్పుడు అర్జునుడు అడుగుతాడంట అతను, ఏమన్నా నీకు బంగారు నాణ్యాలు ఇచ్చాం కదా, వాటితో సంతోషంగా బతకమన్నాం కదా, మళ్ళీ ఏం అడుగుతున్నావు అని అడుగుతాడంట. లేదు స్వామి, మీరు ఇచ్చిందేమో నిజమైన, నేను ఎత్తుకొని పోతామంటే ఒక దొంగ కత్తితో బెదిరించి నా దగ్గర ఎన్ని పెరుక్కొని వెళ్ళిపోయాడు అని చెప్తాడంట. మళ్ళీ ఈసారి అన్ని బంగారు నాణ్యాలు కూడా పెరుక్కున్నాడని చెప్పేసి అర్జునుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న వజ్రం ఒకటి ఉంటే దాన్ని ఇచ్చి పంపిస్తాడంట అతనికి, యాచకుడికి. ఈ వజ్రాలను జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు సంతోషంగా ఉన్నాయని పంపిస్తాడంట. ఆ యాచకుడు ఏం చేస్తాడంటే దీనిని ఇట్లాగే పెడితే ఎక్కడో దగ్గర పడేయడము, ఎవరో ఒకరు దొంగలు పట్టేస్తారని చెప్పి ఇంటికి ఎత్తుకొని పోయేసి ఎవరికి చెప్పకుండా ఒక మూల కుండ ఉంటుందంట, నీళ్లు తాగకుండా ఆ కుండలో పెట్టేసి అతని పాటికి అతను పుడుకొని ఉంటాడంట. వాళ్ళ భార్య తెల్లవారుజామున లేసి ఆ కుండ ఎత్తుకొని నది ఒడ్డుకి వెళ్ళి కుండను బాగా నదిలో కడిగి మంచి నీళ్ళు ఎత్తుకొని వస్తుందంట. అతను లేదు చూసేలేకే వాళ్ళ భార్య లేదు, కుండ లేదంట. కుండ ఏమైంది, ఓ నీళ్ళకి వెళ్ళి ఉంటుంది కదా, రోజు పోయారని చెప్పేసి పరిగిస్తా వెళ్తాడంట. పొయ్యే లోపల ఆమె ఎదురుస్తూ ఉంటుందంట. ఏమమ్మా ఎక్కడే పోయినంటేనో కుండ కడిగి నీళ్లు తెస్తున్నానా అని చెప్తాడంట. ఇంక అతను చేసేది లేక నా జీవితం ఇంతే కావాలి అని చెప్పేసి బాధపడుతూ వచ్చేస్తాడంట. సో మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ అతను అడుక్కోవడం మొదలు పెడతా ఉంటాడు. మళ్ళీ అర్జునుడికి కృష్ణుడి కంటిలో పడతాడు. మళ్ళీ అర్జునుడు అడుగుతాడంట అతన్ని, ఆ బ్రాహ్మణుడిని, ఏమన్నాయనంటేను ఇట్లా జరిగిందని చెప్తాడంట. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట అర్జునుడికి, లేదు బావా, అతనికి ఎంత ఇవ్వాలని అంత ఇవ్వాలా, భక్తులకు కూడా ఎంత అంటే అంత భగవంతుడు ఇచ్చేస్తే కూడా వాళ్ళకి దిక్కు తెలియదు, అందుకని ఇదంతా కూడాను శివుడి యొక్క లీలలు తప్ప ఇంకేమీ కాదు, ఉంటే నేను చేస్తానని చెప్పేసి ఒక 2 బంగారు నాణ్యాలు కృష్ణుడు ఎత్తి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చి ఎత్తుకొని పోయేసి నువ్వు క్షేమంగా ఉన్నాయని చెప్తాడంట. ఆ 2 బంగారు నాణ్యాలు ఎత్తుకొని పోతూ ఉంటే అతనికి ఒక అతను బెస్తవాడు చేపలు పట్టే వ్యక్తి ఒక పెద్ద చేపను పట్టుకొని తీస్తా ఉంటాడంట నదిలో నుంచి. అతనికి ఒక ఆలోచన వస్తుందంట ఆ బ్రాహ్మణుడికి, ఈ 2 బంగారు నాణ్యాలు ఎలాగో నేను కాపాడుకోలేను కదా, అంతలావు బంగారు నాణ్యాలు సంచిస్తేనే నేను కాపాడుకోలేకపోయినాను, బంగారు వజ్రం ఇస్తేనే ఆ వజ్రాన్ని కూడా నేను కాపాడుకోలేకపోయినాను కదా, ఈ 2 బంగారు నాణ్యాలు నన్నేమి రాత మార్చవు, ఈ బంగారు నాణ్యాలని ఆ బెస్తవాడికి ఇచ్చన్నా ఆ చేపను కాపాడదాము అనేటువంటి ఆలోచన కలిగి ఆ బెస్తవాడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న బంగారు నాణ్యాలు ఇచ్చేసి ఆ చేపను నాకు అమ్మేమని చెప్పేసి కొనుక్కొని పోతాడంట. ఇంటికి ఎత్తుకొని పోయేసి నీళ్ళ తొట్టులో ఆ చేపను వదులుతాడంట. వదలంగానే కొద్దిసేపటికి వాళ్ళ భార్య ఆ చేప సాయి చూడంగానే అది వామిటింగ్ చేసేలాగా నోరు తెరస్తా ఉంటుందనంట. ఇంకొక అనుమానం వస్తుందంట, వాళ్ళ ఆయన పిలుస్తుందంట, అయ్యా ఈమె చూడు ఆ చేప సాయ, అది ఏందో నోరు తెరస్తా ఉండదు, ఏదో గొంతులో ఇరుక్కున్నట్టుగా ఉండదు, గమనించంటాడంట. అతను వచ్చి గొంతులో చూసి అట్లా నొక్కంగానే వాళ్ళు ఎప్పుడైతే ఆ డైమండ్ పొంగొట్టుకున్నారు కదా, అది ఆ చేప గొంతులో నుంచి బయటకు వస్తుందనంట. అది చూడంగానే అరుస్తాడంట అతను, నాకు దొరికిందో 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 అని చెప్పేసి ఆశ్చర్యంతో అరుస్తూ ఉంటాడంట. అరిసే సమయానికి వాళ్ళ ఇంటి దారిలోకి ఒక దొంగ వస్తాడంట. ఆ దొంగ ఎవరనంటే ఫస్ట్ లో ఇతని దగ్గర బంగారు నాణ్యాలు పెరుక్కుంటాడు కదా, దారి కాచ ఆ దొంగ కనబడతాడంట. ఆ దొంగ ఇది దొరికిందో దొరికిందని ఎప్పుడైతే అరుస్తుంటాడో ఆ దొంగ విని, ఓ ఆ పెద్ద ఆయన నన్ను చూసి గుర్తుపట్టాడు, నన్ను పట్టుకొని ఎట్లాగో రక్షక భటులకు ఏమన్నా అప్పచెప్తారు అని చెప్పేసి పరిగిస్తా అతనే పోయేసి ఆ బ్రాహ్మణుడు పాదాలు పట్టుకునేసి, స్వామి నన్ను క్షమించు, నీ దగ్గర బంగారు నాణ్యాలు ఆ రోజు పెరుక్కున్నాను, ఇప్పుడు నేను జ్ఞానోదయం కలిగింది, నీ బంగారు నాణ్యాలు నీకు తెచ్చిచ్చేస్తాను ఆయన, నన్ను ఎవరికి కూడాను పోలీసు వాళ్ళకి అయింత పట్టించబాకను ఆయన అని చెప్పేసి
నాకు ఒక గంట టైం ఇచ్చినప్పుడు తెచ్చిస్తానని చెప్పేసి పోయేసి ఆయన బంగారు నాణ్యాలు అతను చేసుకొచ్చి ఇచ్చేస్తాడు అంటారు. సో దీంట్లో నీతి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ మంచి పనులు చేస్తామంటే మనకు రావాల్సినవి 10 రోజులు లేట్ అయినా కానీ వస్తాయే తప్ప ఇవన్నీ కూడాను భగవంతుడు లేదని చెప్పేసి మనం అర్థం చేసుకొని వీలైనంత వరకు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నడుచుకునేదానికి ప్రయత్నం చేద్దామని. ఓం శ్రీ గురుభ్యో నమః.